న్యూస్. నేటి యువత వల్లే ఆధ్యాత్మికత భవిష్యత్తు తరాల వారికి అందుతుందని జనసేన పార్టీ పట్టణాధ్యక్షుడు వర్తనపల్లి కాశీ అన్నారు. స్థానిక 22వ వార్డు రామచంద్రరావుపేటలో చిన్నపిల్లలచే వినాయక ఉత్సవాలు గత 2 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. 5 రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించి నేడు 5వ రోజు వినాయక ఊరేగింపు నిర్వహించారు. పెద్దిరెడ్డి రమేష్ ఆధ్వర్యంలో ఈ వినాయకోత్సవాలు నిర్వహించారు. ఈరోజు ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పట్టణాధ్యక్షుడు వర్తనపల్లి కాశీ హాజరై కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత వల్లే ఆధ్యాత్మికత భవిష్యత్తు తరాల వారికి అందుతుందని తెలిపారు. అటువంటి యువతను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. హరే కృష్ణ కోలాట భజన నాదస్వరంతో సాంప్రదాయబద్ధంగా ఈ ఊరేగింపు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినాయక చవితి దగ్గర నుంచి వినాయక చవితి సంబరాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఏదైతే బొజ్జ గణపతి యూత్ ఆధ్వర్యంలో మరి ఇది 2వ సంవత్సరం ఎంతో విద్యార్థులు ఏదైతే 7వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం వరకు మరి పిల్లలందరూ కలిపి వినాయకుడి విగ్రహం పెట్టి ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండాలనే ఒక ఆలోచనతో మరి చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు విద్యార్థుల కాడి నుంచే మన హిందూ సాంప్రదాయాలు సంస్కృతులు తెలియవలసిన బాధ్యత మనందరికీ ఉంది. కానీ వాళ్ళే ఈ రకంగా మనకి వినాయకుడిని పెట్టి పెద్దలందరినీ పిలిచి మరి ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. వాళ్ళందరికీ కూడా వినాయకుడు ఆశీస్సులు ఉండాలి. మరి ఏదైతే మనం ప్రతి కార్యక్రమం చేసేటప్పుడు కూడా ఆ విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాతే మనం ఏదైనా కార్యక్రమం చేస్తాం. అప్పుడు ఆ కార్యక్రమం విజయవంతం అవుద్ది. యూత్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ జరుపుకుంటున్న విఘ్నేశ్వర ఈ పండుగ వాతావరణం మరి 2వ సంవత్సరం జరుపుకుంటున్నారు. వీళ్ళంతా చిన్నపిల్లలు జరిగేది ఇక్కడంతా. అలాగే మరి ఇక్కడ ఉన్న స్థానికులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసి అలాగే వర్తనపల్లి కాశీ గారు మరి దీంట్లో పాల్పంచుకొని పెద్దలందరూ కూడా సహకారంతో ఎదరికెళ్తూ మరి ఈ చిన్నపిల్లలు చేసే కార్యక్రమం మరి విజయప్రదంగా జరగాలని కోరుకుంటూ మరి ఆ గణేశుడి ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుజ్జి గణపయ్య యూత్ కమిటీ వాళ్ళు వినాయకుడు నిలబెట్టి ఇది 2వ వార్షికోత్సవం. అయితే మొదటి సంవత్సరం మీద ఈ సంవత్సరం ఇంకా అధికంగా చేసుకున్నాము. ఇలా పదే ప్రతి సంవత్సరము మా కమిటీ వాళ్ళందరూ కలిసి కష్టంగా ఇష్టంగా చాలా ఆనందంగా ఈ బుజ్జి గణపతిని నిలబెట్టి ఎంతో ఆనందంగా ఈ వినాయక చవితిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను.